Question. భారతీయ భౌగోళిక సర్వే GSI FY 26లో అరుదైన భూమూలకాల రేఏలు కోసం ఎన్ని అన్వేషణ ప్రాజెక్టులను చేపడుతోంది? Option A. 47, Option B. 76, Option C. 94, Option D. 112. The correct answer is 94. Question. సౌర విస్ఫోటనాల గురించి అవగాహన పెంచడానికి మరియు అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేయడానికి నసా ఇటీవల ఈ AI నమూనాని ప్రారంభించింది. Option A. సలారస్ AI, Option B. స్పేస్ వెదర్ AI, Option C. DONKI, Option D. అడాప్షన్ ప్రెడిక్ట్ AI, The correct answer is DONKI. Question. లిపులేక్ కనుమ ద్వారా భారతదేశం, చైనా వాణిజ్యంపై ఏ దేశం నుండి వచ్చిన అభ్యంతరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మా ఇటీవల పరిష్కరించింది? Option A. భూటాన్, Option B. బంగ్లాదేశ్, Option C. నేపాల్, Option D. మయన్మార్. The correct answer is నేపాల్. Question. పార్లమెంటు ఇటీవల ఆమోదించిన ప్రకారం ఈశాన్య ప్రాంతంలో మొదటి ఎయిమ్ను ఏ రాష్ట్రం నిర్వహించనుంది? Option A. మేఘాలయ, Option B. త్రిపుర, Option C. అస్సాం, Option D. మణిపూర్. The correct answer is అస్సాం. Question. ఏ దక్షిణ రాష్ట్రం ఇటీవల గిగ్ వర్కర్ల సంక్షేమంపై దృష్టి సారించే బిల్లును ఆమోదించింది? Option A. తమిళనాడు, Option B. ఆంధ్రప్రదేశ్, Option C. కర్ణాటక, Option D. కేరళ. The correct answer is కర్ణాటక. Question. ఏ దేశ రక్షణ వ్యయం 2026 నాటికి దాని ఘత్లో 3% కంటే ఎక్కువ ఉంటుందని అంచనా వేయబడింది? Option A. దక్షిణ కొరియా, Option B. జపాన్, Option C. తైవాన్, Option D. ఆస్ట్రేలియా. The correct answer is తైవాన్. Question. యుద్ధం మరియు యుద్ధతంత్రంపై మొదటి గ్లోబల్ రాన్ సంవాద్ ను రక్షణ మంత్రిత్వ శాఖ ఏ ప్రదేశంలో నిర్వహించనుంది? Option A. డెహ్రాడూన్, Option B. ఖడక్వాస్లా, Option C. మౌ, Option D. చెన్నై. The correct answer is మౌ. Question. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ సెమీకండక్టర్స్ శక్తినిచ్చే ఇస్రో ఎర్త్ మిషన్ పేరు ఏమిటి? Option A. మంగళ్యాన్, Option B. చంద్రయాన్ 3, Option C. నిసార్, Option D. ఆదిత్య L1. The correct answer is నిసార్. Question. ఇస్రో ఏ ప్రాంతంలో అంతరిక్ష ప్రాజెక్టులను విస్తరిస్తోంది? హాన్లేలో ఉపగ్రహ ట్రాకింగ్ కోసం ఒక ఆప్టికల్ టెలిస్కోప్ను హోస్ట్ చేయడానికి యోచిస్తోంది? Option A. అరుణాచల్ ప్రదేశ్, Option B. సిక్కిం, Option C. లడక్, Option D. ఉత్తరాఖండ్. The correct answer is లడక్. Question. 17,082 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయంతో 2028 వరకు ఏ ప్రభుత్వ పథకం పొడిగించబడింది? Option A. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, Option B. ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన, Option C. ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్, Option D. ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన. The correct answer is ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్. Question. భారతదేశంలో మొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించబడింది? Option A. గుజరాత్, Option B. తమిళనాడు, Option C. కేరళ, Option D. మహారాష్ట్ర. The correct answer is కేరళ. Question. మంత్రుల బృందం గోమ్ ఏ 2 ప్రాథమిక రేట్లను కలిగి ఉన్న సరళీకృత GST రేటు నిర్మాణానికి మారే ప్రతిపాదనను ఆమోదించింది? Option A. 5% మరియు 12%, Option B. 8% మరియు 15%, Option C. 5% మరియు 18%, Option D. 12% మరియు 28%. The correct answer is 5% మరియు 18%. Question. ఇటీవలి నివేదికల ప్రకారం ఏ దేశం చైనాతో సరిహద్దుకు సమీపంలో రహస్యంగా ఒక లాంగ్ రేంజ్ క్షిపణి స్థావరాన్ని నిర్మించింది? Option A. ఇరాన్, Option B. పాకిస్తాన్,
Option C. ఉత్తర కొరియా, Option D. రష్యా. The correct answer is. ఉత్తర కొరియా. Question. పార్లమెంటరీ ప్యానెల్ ప్రకారం గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్కు ఏ టీకాను జోడించాలని సిఫార్సు చేయబడింది? Option A. ఎంఎంఆర్ వ్యాక్సిన్, Option B. పోలియో వ్యాక్సిన్, Option C. హెచ్పివి వ్యాక్సిన్, Option D. రోటా వ్యాక్సిన్. The correct answer is. హెచ్పివి వ్యాక్సిన్.